హాయ్ అండి. చెప్పండి ఆంటీ. అబ్బాయిలు మంత ఆడడం ఎందుకు మానేశారు? అమ్మాయిలు ఉన్నాయి ఆల్రెడీ మత్తెక్కిస్తున్నావు కదా, అందుకని మానేషా. ఏమైంది? నువ్వే మత్తెక్కిస్తున్నావు. సార్ మీరు మేడమా? ఎస్ ఐఎమ్ మేడం. ఎందుకు నొప్పులు పడుతున్నారు? నొప్పులు పెడుతున్నాను అంటే నేనే పెట్టానులే. ఎప్పుడో నువ్వు చచ్చిపోయినప్పుడు పెడతా. నువ్వు ఒకలా చచ్చిపోవడంగా ఏమైనా అయింది అనుకో, బుల్లితిర శ్రీవిద్య సడన్ గా చనిపోయింది. నిన్ననే నాతో మాట్లాడే వీడియో పెట్టుకుంటా. హాయ్. హాయ్ మేడం. నమస్తే ఆంటీ. అంతొద్దు, హాయ్ అంటే చాలు. హాయ్ ఆంటీ, ఐ లవ్ యూ. చాలా బాగా చెప్పారు. ఆంటీలే ఈ మధ్య ఆంటీలే. ఆంటీ ఈ ఆంటీ, నేను అంకుల్. అంకుల్ వర్సెస్ ఆంటీ ఏం చేస్తారు అదే. విల్ యు ప్లీజ్ షట్ అప్? yes I shut up you up. ఓకే. పైత్యాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? పైత్యాన్ని పైతం అంటారు, కక్కడం అంటారు. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? అరే పైత్యాన్ని కక్కడం అంటారు ఇంగ్లీష్ లో. is .com కక్కుడు. .com కక్కుడా? .com కక్కుడు. సరే, అబ్బాయిలు క్రోమ్ లో ఏం చూస్తారో ఈ హిస్టరీ చెక్ చేద్దాం. ఫోన్ ఇవ్వండి ఒకసారి. www. నేను చెప్తా, ఫోన్ అవసరం నేను చెప్తా పచ్చిగా, నువ్వు సిగ్గుపడద్దు. చిన్నపిల్లలు చూస్తారయ్యా. చిన్నపిల్లలు చూడడం, పెద్ద పిల్లలు ఎవరు చూడమన్నారు కానీ క్రోమ్ ఏం చూస్తారు పోరోలు తెలుసా? www.com xx.com చూసి గా వీడియోలు చూస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు చేసుకున్నట్టు అదే కామాంధుడు రొమాన్స్. విల్ యు ప్లీజ్ షట్ అప్? ఐ am not up, you tell me. ఏంటి చెప్పు, ఏదో ఒకటి చూస్తారు. సరే, అబ్బాయిలు మంత ఆడడం ఎందుకు మానేశారు? మందు తాగడం ఎందుకు మానేశారంటే అమ్మాయిలు ఎక్కువ అయిపోయడం వల్ల. అమ్మాయిలు అయితే అమ్మాయిలు తాగుతున్నారు పోటీగా. అమ్మాయిల పోటీకి ఎందుకు తాగుతారు? అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు కదా, అందుకని మేము మానేసినాం. అబ్బాయిలకి అడ్డం ఎందుకు పెంచుతారు? అంటే మేము అబ్బాయిలు మనం తెలియడానిక, లేకపోతే అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానిక? మా గడ్డాన్ని చూసి అమ్మాయిలు పడిపోతున్నప్పుడు పెంచకుండా ఎట్లా ఉంటాం? మీకు పింఛన్ ఎప్పటి నుంచి వస్తుంది? నెక్స్ట్ ఇయర్ నుంచేనా? నాకు పింఛన్ ఎప్పుడు రాదు, నీకు వస్తుంది. చూసుకో ఫస్ట్, నీకు వస్తుందా పింఛన్? వస్తుంది. ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది. మేము ఒంటరి మహిళ కాబట్టి ఒంటరి మహిళ. నేను మొగుడు నిన్న చచ్చిపోయిండు, అందుకని కాదు. చిన్న పిల్ల 18 years బిలో 18 years అబోవ్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా, అట్లా. ఈ చిన్నపిల్ల కాదు, ఇది పెద్ద తిమింగలము. చాలా మంది మెక్కు వచ్చింది, ఇంతకుముందు ఐస్ క్రీమ్ ఎక్కింది. ఈమె ఫోన్లో 4 కాదు 15 మంది ఉంటారు బాయ్ ఫ్రెండ్స్. సో నేను చూసిన నిన్ననే. అవునా? అనిపిస్తుంది మాటల్లో అనిపిస్తుందా? సరే, మీరు ప్రాంకులు చేస్తారు కదా, అమ్మాయిలతో ఎందుకు చేస్తారు, అబ్బాయిలతో ఎందుకు చేయరు? అబ్బాయిల ముఖాలు ఎవరు చూస్తారు? అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. సరే, అబ్బాయిల ముఖాలు చూడరు అన్నారు కదా, మరి ఏ ముఖంతో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఏ ముఖంతో నన్ను అడుగుతావు? అదే ముఖంతో చూస్తారు, అదే ముఖంతో చేసి. అబ్బాయిల ముఖం చూడరు అన్నారు కదా, మీరు అబ్బాయి కదా, ఇప్పుడు మేడమా? నువ్వు మేడమా? నేను మేడం. నువ్వు అబ్బాయా? మీరు అమ్మాయా? నేను అమ్మాయినే. అవునా? అమ్మాయిలా నడవండి దగ్గర నుంచి ఇక్కడ దాకా ఒకసారి. ఇప్పుడు అమ్మాయిలాగా నడుస్తాను, కానీ నువ్వు అబ్బాయిలాగా బిహేవ్ చేయాలి. మరి సరే చేస్తాను. నేను ఏది చేసినా నువ్వు చేయించుకోవాలి. అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకుంటా, పచ్చి పగులు చెప్తున్నా. నేను అమ్మాయిని, నువ్వు చేసింది చెప్తా. నేను ఈ అమ్మాయి ఏది చేస్తే అబ్బాయికి. నా ఫ్యాన్స్ అందరూ 1 2 3 4 5 6 7 8 ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు. కుక్కని కొట్టినట్టు కొడతారు. కుక్కని కొట్టినట్టు కొట్టినా కొట్టించుకుంటా గానీ. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా. చెప్పేది నువ్వు ఉండవయ్యా. నేను వినను. ఎందుకు అలా అరుస్తున్నావు? నేను కొట్టించుకుంటా, నేను ఏది చేస్తా చేయించుకోను. దానికి కళ్ళు ఉండవు కానీ మొహం ఉంటది, చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు, నోరు ఉండదు కానీ సమాధానం ఇస్తుంది. ఏంటి అది? శ్రీవిద్య. నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నేను సమాధానం ఇస్తా. ఇది 4 గేమ్ లేదు కాబట్టి సమాధానం ఇస్తుంది. శ్రీవిద్య అనేది కాదు, ఆలోచించండి. ఆలోచించాల్సిన అవసరం లేదు. శ్రీవిద్య అనే అమ్మాయి నేనే రీసెంట్లీ జబర్దస్త్ తరిమితే ఇక్కడ కృష్ణకాంత్ పరదర్ వచ్చి పడ్డది. ఇలా ప్రాంక్ వీడియో చేస్తాను. నా పేరు రాజా. మీరు చేసే పనులు నాజర్ జఫా. రామ్ అనే యువకుడు, వయసు 37 సంవత్సరాలు, గడిచిన వారంలో ఒక లారీ కింద పడి తన మతి స్థిమితాన్ని కోల్పోయాడు. కింద ఫోన్ పే నెంబర్ ఇస్తాము, దానికి మీకు తోచిన సాయం చేయండి. ఇట్లనే తెలిసి తెలియక, ఎక్కడ ఉండాలో ఏం చేయాలో తెలియక ఇక్కడిక్కడే కృష్ణకాంత్ పరిధి తిరుగుతూ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సో కేవలం 500 రూపాయలు సాయం చేయండి. ఆయన ఆంటీలతో ప్రాంకులు చేసుకుంటాడు 500తో.
రీసెంట్ గా శ్రీవిద్య అనే అమ్మాయి జబర్దస్త్ ని తరిమేస్తే గత్యంతరం లేకుండా బిచ్చం ఎత్తుక్కుంటూ ఈ రోజు కృష్ణకాంత్ పార్ దగ్గర వచ్చి బిచ్చం ఎడుకుంటూ పావుల వేసుకున్న సరే అడుగున్నా ఒక 500 ఇయ్యి. ప్రతి ఒక్కరు ఒక రూపాయి ఇస్తే ఈవిడ ఈ రోజుకి పూట గడుస్తుంది, రేపటికి మళ్ళీ అడుక్కుంటది, మళ్ళీ అమీర్పేట చౌరసలో బిచ్చం అడుకుంటే ఆ తర్వాత అసలు నాకు ఇన్ని ఏరియాలో అడుక్కుంటారు. పంజగుట్ట సిగ్నల్ లో చిప్ప పట్టుకుంటది. నువ్వు పట్టుకున్నావు కదా, వచ్చినాయిందా? పట్టుకున్నాడు కాబట్టి ఇన్ని ఏరియాలు తెలుసు ఎక్కడెక్కడ నేను పట్టుకుంటే డబ్బులు వస్తాయి. పట్టుకున్నాను. నేను బతకడానికి నేను ఈ చుట్టూ ఆకులు కట్టుకొని తిరిగి ప్రాంకులు చేసిన రోజు ఆకులు ఎందుకు బట్టలు వేసుకోవచ్చు, ఇప్పుడు ఆకులు ఎగిరి ఎవరైనా చూసి మేము భయపడి మాకెందుకు. అందుకే ఈమె భయపడే ఇలా బ్లాక్ అయిపోయింది. సరే మీరు తెల్లగున్నారు కదా, మీరు మహేష్ బాబు. ఇప్పుడు నేను మహేష్ బాబుని కాదు, నేను శ్రీరాముని. అవునా? శ్రీరాముడు ప్రాంకులు చేస్తారా ఆంటీలతో? చేస్తాడు. పేరు పెట్టుకొని పేరు బ్యాడ్ చేయడం తప్ప ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎప్పుడైనా మీరు హీరోలో ఉన్నారు, మహేష్ బాబులో ఉన్నారు, గ్లామర్ గా ఉన్నారు అని ఎప్పుడైనా భ్రమపడ్డారా? ఓకే, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు శుభ్రంగా ఉన్నావు, నువ్వు జబర్దస్త్లో చేస్తున్నావు, నువ్వేమైనా భ్రమపడ్డావా? చెప్పు చెప్పు. మీరు మళ్ళీ ఇది రాని రోజు మూవీలో చేశారు కదా, చేశాను. మీకు ఆ 2 సెకండ్స్ ఎట్లా అనిపించింది ఆ మూవీలో కనిపించాలి? చాలా అంటే చాలా. అయ్యా నిజం చెప్తున్నా, నేను మళ్ళీ ఇది రాని రోజు చేసినప్పుడు ఆ థ్రిల్లింగ్ ఆ మూవీ నాకే చాలా బాగా అనిపించింది. నిజం చెప్తున్నా. ఎందుకంటే 2 సెకండ్స్ 5 సెకండ్స్ కనిపిస్తారు. 10 seconds. సో మూవీ అందుకే ఎంత పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ రామ్ గారు. ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా తింటాను. కన్నా ముందు జరిగిన స్టోరీ తెలిసే నీకు షాక్ అవుతావు. హీరోని డామినేట్ చేసినా మళ్ళీ రీషూట్ 10 రోజులు పెట్టారు. హీరోని డామినేట్ చేశాను, అంత అందగా నేను తెలుసా. నా అందమే నన్ను ఈ రోజు నాశనం చేసింది. అవునా? మరి యాసిడ్ కొట్టుకోవచ్చు, కొట్టుకోరు. ఇప్పుడు నాకు మొత్తం ఏమన్నా తీసుకుంటారా తరిపేసిరు కదా. ఎందుకు హీరో కన్నా అందంగా ఉన్నారు కదా, సో ఏ హీరో కన్నా నేను అందంగా ఉంటా వాడేం హీరో అనిపిస్తుంది ఏ హీరోని చూసినప్పుడు? బుల్లెట్ భాస్కర్ని. వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా ఆయన మా టీమ్ లీడర్, మా దేవుడు. కాబట్టి నీ టీమ్ లీడర్ కాబట్టి నేను చెప్తున్నా. హీరో అన్నా, నేను హీరో అన్నా. హీరోయిన్ అంటే మీ టీమ్ లీడర్ ఆయనగా హీరో, మాకు హీరో. No. I don't agree. ఈయన హీరో కాబట్టి నేను చెప్తున్నా. ఈయనకి హీరో, నేను హీరోనే. సో ఆ ప్లేస్ లో నేను ప్రభాస్ గారు అంత హైట్ ఉన్నారు. బాహుబలి ఎవరబ్బా ప్రభాస్ పక్కన వీళ్ళను? రానా గారిలో ఉన్నారని చెప్పారా? లేదు, రానా వాళ్ళు పెద్ద హీరో ఉంటేనే కదా చెప్పడానికి. ఓకే ఓకే, నేను మీ అడుగుతా. ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆమె పేరేమంది అనుష్క లెక్క ఉందని ఎవరు అంటారా నిన్ను? చెప్పు. లేదు, దేవసేనలో ఉన్నారని చెప్పారు. థ్యాంక్ యూ సో